పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం తపస్కాలంలో ప్రవేశించి ఉన్నాం. ఈరోజు తల్లి శ్రీ సభ మొదటి తపస్కాల ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ఈ పరిశుద్ధ పూజా బలిలో పాల్గొంటున్న మీరు, ఈ లైవ్ ప్రోగ్రాం కూడా చూడబోతున్నటువంటి మీ అందరికీ కూడా ఆ యేసయ్య నామములో మీ అందరినీ కూడా ఈ పూజా బలికి స్వాగతం పలుకుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య 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 వందనం, ఆత్మదేవ 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 వందనం. ఆత్మదేవ వందనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు కూడా ప్రతి ఒక్కరికి దయ్యాల ఆలోచనలు కానీ, సాతాను ఆలోచనలు కానీ, శోధనలు కానీ అనేక రకంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి. చివరికి యేసు ప్రభు కూడా వచ్చాయి. దయ్యాలు సాతానులు కూడా వచ్చి డిస్టర్బ్ చేసి ఉన్నాయి, ఇబ్బంది పెట్టి ఉన్నాయి. కానీ సాతానును జయించారు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. సాతానును కూడా యేసయ్య జయించి ఉన్నాడు. నా తండ్రి దేవుని చిత్త ప్రకారం నెరవేర్చడానికి వచ్చాను. నేను ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు నువ్వు రావడం ఏంటి? ఓ సాతానా వెళ్ళిపో అని దానితో కూడా యుద్ధం చేసి గెలిచినటువంటి గొప్ప వ్యక్తి మన యేసయ్య. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. చూడండి, యేసు ప్రభుని కూడా ఈరోజు మనం సువిశేషంలో విన్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను వచ్చి శోధిస్తూ ఉంది. ఇక మనం ఎందుకు ఇలా దేవుని స్తుతిస్తున్నాం, నన్ను స్తుతించు, ఆరాధించు, అలా శోధిస్తూ ఉంది యేసయ్యను. కానీ సాతానుతో ఆయన యుద్ధం చేసి గెలిచినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ లోకంలో మనందరికీ కూడా సాతాను శోధనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ప్రభుతో మనం ముందుకు సాగిపోవాలా. ఉపవాసాలు, ప్రార్థనల ద్వారా, మంచి క్రియల ద్వారా, మన జీవిత నడకబడి ద్వారా జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. ఆ రోజులలో యావే దేవుడు సృష్టి కలుగునుగాక అన్నప్పుడు అన్నీ కూడా కలిగాయి. జీవజలము కలుగునుగాక, నీరు పగలు రాత్రి కలుగునుగాక అన్నప్పుడు అన్నీ కూడా చక్కగా కలిగి ఉన్నాయి. చివరిగా మనుషులను సృష్టించారు. ఆది తల్లిదండ్రులు పేరేం పేర్లు? ఆది తల్లిదండ్రుల పేర్లు ఆదాము, అవ్వ. వారు కూడా దేవుడు చెప్పాడు వారికి, మీరు ఈ అందమైన ఈ ప్రపంచంలో, ఈ గార్డెన్లో, ఈ తోటలో ఉన్న ప్రతి పండును మీరు తినండి, పర్వాలేదు, కానీ ఒక చెట్టు పండు మీరు తినవద్దు అన్నప్పుడు దేవుని మాట వాళ్ళు విధించారు. తర్వాత సాతాను వచ్చింది. ఏ విధ రూపంలో వచ్చింది? సాతాను పావు రూపంలో వచ్చింది. చక్కగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు, యావే దేవుడు దీవించినటువంటి ఆ కుటుంబాన్ని చక్కగా పరిపాలన చేసుకోండి, చక్కగా హాయిగా ఉండండి, ఈ అందమైన ప్రపంచంలో మీరు ఉండండి, ఈ తోటలో కూడా తిరగండి, మీరు చక్కగా దొరికిన పండ్లను తినండి, కానీ ఒక్క పండు, చెట్లు పండ్లు మీరు తినవద్దు అన్నప్పుడు ఓకే మహిళ, ఓకే తండ్రి దేవా అన్నారు. రాను రాను సాతాను శోధనలు వచ్చి ఏం చేసింది? వాళ్ళని పాపములోకి తీసుకువెళ్ళింది. చూద్దాం ఒకసారి. ఆది కాండము 3వ అధ్యాయం తీయండి. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం. 1 నుండి 5 వరకు చదువుదాం. చక్కగా ఉన్నటువంటి ఆ కుటుంబం, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ కుటుంబం, దేవుని దీవెనలు పొందినటువంటి కుటుంబం, ఆశీర్వాదాలు పొందినటువంటి కుటుంబం, సాతాను వచ్చి ఏ విధంగా శోధించిందో చూద్దాం. ఆ ఇద్దరిని, ఆ కుటుంబాన్ని.
దేవుడైన యావే దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సృష్టించినటువంటి జంతువులంతటి కూడా సర్పము జిత్తుల మారిది, సర్పము జిత్తుల వారిది, పాము జిత్తుల మారిది. అది తోటలో ఉన్న ఆ ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట్టు నిజమేనా అని స్త్రీని అడిగాను. అవును. దానికి స్త్రీ, తోట నడుమున ఉన్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ పండునైనా మేము తినవచ్చును, ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పనిని చేసినచో మేము చనిపోవుదము అని దేవుడు. చూడండి, తినరాదు, తాకరాదు, తినరాదు. ఆ చెట్టు పండు తింటే ఏమైతాం? చనిపోతామని దేవుడు చెప్పాడు మాకు. అయినా సరే సాతాను ఏ విధంగా శోధిస్తుందో చూద్దాం. అంతటా సర్పము ఆ మాట నిజము కాదు, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు మీరు మంచి చెడు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు దేవుడి వలె మీరు అవుతారని ఎరిగి ఆయన మీకు అటులు చెప్పాను అని అది ఆయన మీకు ఆ విధంగా చెప్పారు. మీరు కూడా పండు తింటే దేవుని వల్ల అవుతారయ్యా, అందుకని తినొద్దన్నాడు దేవుడు. తినండి మీరు అని శోధిస్తుంది. తర్వాత ఏమైందో చూద్దాం. స్త్రీ కన్నులకు ఆ చెట్టు పండు కనబడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగినైనా ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండ్లను కోసి తానును తిని తనతో పాటు ఉన్న తన భర్తకును ఇచ్చెను. తాను తిని తన భర్త కూడా చెట్టు పండు ఇచ్చను, అతడు తినెను. అప్పుడు వారిద్దరకు కనులు తెరుబడెను, తాము దిశమలతో ఉండినట్లు వారు తెలుసుకొనిరి, అంజూరపు టాకులు కుట్టి వాళ్ళకు కప్పుకొనిరి. ఎంత స్థితి తీసుకున్నారో చూడండి. దేవుడు మంచిగా వారికి చెప్పారు. అయినా సరే సాతాను దయ్యాలు వచ్చి శోధించింది. పర్వాలేదు తినో, ఈరోజు దేవుడి వల్లే మీరు గొప్ప వాళ్ళు అవుతారని చెప్పారు, అందుకొని తినొద్దన్నాడు ఆయన. పాపం వాళ్ళు నమ్మి శోధించబడి, సాతాను శోధింపబడి వాళ్ళు చివరికి ఆ చెట్లు పండ్లు తిని ఉన్న జీవితాన్ని నాశనం చేసుకొని ఏమి లేకుండా ఆకులు చుట్టుకొని అడవిలో తోటలో తిరుగుతూ ఉన్నారు. తర్వాత మనం చదివితే అర్థమవుతుంది ప్రియ దేవుని ఏ విధంగా శోధిస్తుందో చూడు. ఆది తల్లిదండ్రులే శోధించింది, దయ్యాలు సాతాన్లు శోధించాయి. మరి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని శోధించలేదా? తప్పకుండా శోధిస్తూ ఉంది. తిను, ఈరోజు బిర్యానీ చికెన్ తిను, పర్వాలేదు. ఈరోజు చర్చికి వెళ్ళగాకు, పర్వాలేదు. ఈరోజు వేరే వాళ్ళని మోసం చేయి, పర్వాలేదు. దొంగతనాలు చేయి, పర్వాలేదు. పొట్లాడు, పర్వాలేదు అని శోధిస్తూ ఉంటుంది సాతాను. మనం ఏం చేస్తాం? ఆహా పర్వాలేదా, కోటు పక్కన వాళ్ళు నీళ్ళ ట్యాంక్ దగ్గర, కొలాయి దగ్గర, వాళ్ళ దగ్గర పొట్లాటలు, దొంగతనాలు, మోసాలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. శోధించేది ఇదే సాతాను ఆలోచనలు. దేవునికి దూరం చేసేది ఇదే ఈ సాతాను ఆలోచనలు. ఆది తల్లిదండ్రులను ఆదాము అవ్వను ఏ విధంగా సాతాను దేవుని నుండి దూరం చేసింది చూడండి. మరి మన జీవితంలో కూడా ఇలాంటి సాతానులు శోధనలు వస్తూ ఉంటాయి. పర్వాలేదు, ఎల్లో సినిమాకి ఈరోజు పర్వాలేదు, ఈరోజు బైబిల్ చదవగాకు, చర్చికి వెళ్ళగాకు, సెల్ ఫోన్ చూసుకో, రోజంతా హాయిగా దాంట్లో చూసుకొని ఆడుకో, పాడుకో. అలా సాతాను శోధిస్తూ ఉంది. మన వాళ్ళు అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి పర్వాలేదులే వెళ్ళిపోయినా, అలా మన ఈ రూపంలో కూడా వస్తున్నాయి సాతానులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాతానులు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. యేసయ్య నీతో ఉంటే సాతానులు అన్నిటి కూడా నువ్వు జయిస్తావు, గెలుస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అదే మనం నేర్చుకోవాలా. యేసయ్యతో నీవు ఉంటే, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఉంటే ఏ సాతానులు శోధనలు కూడా నేను ఏం చేయలేవు. నా యేసయ్య నా తోడుగా ఉన్నాడు. ఓ సాతానా వెళ్ళిపో, ఈరోజు నా దగ్గరికి రావద్దు, నా యేసయ్య ఉంటే నువ్వు ఎలా వస్తావు అని మనకు ధైర్యం వస్తుంది. సాతానులన్నీ కూడా పారిపోతాయి నీ నుండి, నీ కుటుంబం నుండి, నీ పిల్లల నుండి.
ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం. మరి నేను కూడా ప్రతి ఆదివారం మిగతా రోజుల్లో ఈ లైవ్ ప్రోగ్రాం తీసేటప్పుడు సాతాన్లు శోధిస్తూ ఉన్నాయి. మధ్యలో ఎవరో ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చాడు. ఫోన్లు రాకుండా ఏం చేయాలి అంటే, ఏం చేయాలి మనం? దేంట్లో పెట్టుకోవాలా? సైలెన్స్లో పెట్టుకోవాలా? ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలా? విమానం మోడల్లో పెట్టుకోవాలా? విమానం చక్కగా వెళ్తుంది, వచ్చిన ఫోన్లన్నీ కూడా ఆపేస్తుంది. ఈరోజు చక్కగా ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఈ ప్రసంగం టైంలో ఫోన్లు వస్తూ ఉన్నాయి, డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి సాతాన్లు అనే ఉద్దేశంతో చక్కగా ఈరోజు యేసయ్య నాకు మంచి ఆలోచన ఇచ్చాడు. ఫ్లైట్ మోడ్లో పెడితే ఫోన్లు వచ్చినా మనకి రావు, అంత అవుట్ ఆఫ్ కవరేజ్ అని చూపిస్తుంది. దేవుడు గొప్ప ఆలోచన ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది ఆలోచనలు దేవుని యొక్క ప్రేమలు ఎదుగుతూ ఉంటే సాతాన్లు ఆలోచనలు క్రియలు అన్నీ కూడా పారిపోతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈరోజు ఎన్ని సాతాన్లు సోదలు వచ్చినా నీవు నీ కుటుంబం మన అందరము కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఈ పరిశుద్ధ ఆదివారంలో పాల్గొని అద్భుతమైన దివ్య భోజనాన్ని స్వీకరించడానికి వచ్చి ఉన్నా అందరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఇంకా మీ కుటుంబాలను పిల్లలను దీవించాలి అని. అలాంటి సాతాన్లు ఎన్ని వచ్చినా కూడా మనం దేవుని ఆలయానికి రావాలి. పవిత్రమైన రోజు ఆదివారం రోజు, శుక్రవారం రోజు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ప్రార్థనలో పూజలో పాల్గొంటే నీవు సాతానులు జయిస్తావు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజులలో ముగ్గురు కుర్రవాళ్ళు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, వీరు ముగ్గురు కూడా నెబుకద్నెజర్ పెద్ద ఆయన ప్రతిమను తయారు చేసి నన్ను ఆరాధించండి అందరూ కూడా అని బంగారంతో తయారు చేసి ఆరాధించమన్నారు. ఆ ప్రాంతంలో రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను ఆరాధించడానికి సిద్ధపడ్డారు. కానీ ముగ్గురు కుర్రవాళ్ళు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఈ ముగ్గురు కుర్రవాళ్ళు సాతానులు వచ్చినా శోధించినా కూడా వాళ్ళు మేము నిన్ను ఆరాధించాం, మా దేవుని మాత్రమే మేము ఆరాధిస్తాం అని ధైర్యంగా ఎదురు చెప్పినటువంటి కుర్రవాళ్ళు షడ్రక్, మెషక్, అబేద్నెగో. ఈ కుర్రవాళ్ళ నుండి మనం నేర్చుకోవాలి మనందరము కూడా. తీయని చూద్దాం. దానియేలు గ్రంథంలో మనం చక్కగా చూడవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. దానియేలు 3వ అధ్యాయము 15, 17 వచనాలు మనం చదువుదాం. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ కుర్రవాళ్ళు సాతానులు శోధింపబడ్డ నెబుకద్నెజర్ ద్వారా నిన్ను ఆరాధించాం, మా దేవుని మాత్రమే మేము ఆరాధిస్తామని ముగ్గురు కుర్రవాళ్ళు ధైర్యంగా సమాధానం చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మీరు బోరలను, పిల్లన గ్రోవులను, తంత్రియ వాద్యములను, వీణలను, సుతులను మొదలైన వాద్యములను, సంగీతము వినగానే శిరము వంచి ప్రతిమను శిరమును వంచి నా ప్రతిమను మీరు ఆరాధించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు మేము తక్షణమే గనగన మండు కొలిమి బట్టిలో పడద్రోయుము, తక్షణమే గనగన మండు కొలిమిలో మంటలో పడవేస్తాం, నా బారి నుండి మేము రక్షింపగల దైవము ఎవడును లేడు అని పలికెను. నా నుండి ఏ దేవుడు కూడా మేము రక్షించాడు అన్నాడు. అందుకు షడ్రక్, మేషాకు, అబేద్నెగో రాజా ఈ విషయమును గురించి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు, సమాధానం చెప్పనవసరం లేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్ని గుండము నుండి మీ బారి నుండి రక్షింపగల సమర్థుడు, మా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఏది కూడా ఏం చేయలేవు, మా దేవుడు రక్షిస్తాడు అని ముగ్గురు కుర్రవాళ్ళు ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. తర్వాత ఆయన మమ్ము రక్షించును కానీ అతడు మమ్ము కాపాడుకున్నను, అతడు ఆ దేవుడు మమ్మల్ని కాపాడకుండా మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణ మూర్తిని గాని నీవు నెలకొన్న ఈ బంగారు ప్రతిమను సువర్ణ మూర్తిని కానీ ఆరాధింపబోమని ఎవరి వారు గ్రహింతురుగాక. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని. అదే వారి విశ్వాసం. వారు శోధింపబడ్డా కూడా ముగ్గురు కుర్రవాళ్ళు మేము ఆరాధించాం, మా దేవుడు కాపాడుతాడు
అయినా సరే కాపాడపోయినా పర్వాలేదు, కానీ నేను మిమ్మల్ని మీ దేవుని మేము ఆరాధించాం. శోధించబడ్డా కూడా వారు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. దేవుని ఆ నామ తర్వాత చదివితే ఎంత అద్భుతం జరిగిందో చూడండి. ఇంకా 2 రేట్లు మంట పెంచారు. వాళ్ళు లావుగా ఉన్న వారిని పిలుచుకొచ్చారు. ఏంట్రా దాంట్లో అన్నారు. వేశారు, దాంట్లో ఉన్నారు. దాంట్లో పడినటువంటి 3 కుర్రవాళ్ళు ఆ బాగానే ఉన్నారు. 3 ఎవరైతే మంటలో వేశారో వాళ్ళు కాలి చచ్చిపోయారండి. మంటలో ఉన్నటువంటి వీరు దేవుని ప్రార్థిస్తుండగా వారు నవ్వుకుంటూ ఉన్నారు. ఒక్క వెంట్రుక కానీ బట్టలు కూడా తీసేయాలి, బట్టలు తీయకుండా వాళ్ళు వేశారు. ఏమి కాకుండా యావే దేవుడు ఈ శోధనల నుండి 3 కుర్రవాళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళని శోధనలో దేవుడు గొప్పగా కాచి కాపాడారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అలా మనం శోధింపబడ్డా కూడా విశ్వాసంతో ధైర్యంతో మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు అని మనం కూడా ఆలోచనతో ముందుకు సాగిపోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాని ఏదో శోధనలు వచ్చాయి, ఏదో సాతాన్లు వచ్చాయి, గొడవలు వచ్చాయి, పోట్లాటలు వచ్చాయి, ఎవరో నిన్ను పనికి వాళ్ళు ఏదో అన్నారు నిన్ను అని బాధపడుకుంటూ కూర్చోవద్దు. దేవుని ప్రేమలో నువ్వు ముందుకు వెళ్ళు. శోధనలు సాతాన్లు ఎదురైనా కూడా నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా అద్భుతమైన రీతిగా దీవెనలు పొందుతూ ఉంటారు. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన. అది మనం నేర్చుకోవాలి ఈ 3 కుర్రవాళ్ళ నుండి. సాతానులు, దయ్యాలు, శోధనలు వచ్చినా కూడా జయించారు వారు. దేవుని నామంలో గెలిచారు వాళ్ళు. మనం అంత కష్టపడుతున్నామా, అంత బాధపడుతున్నామా? చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న కష్టాలకే, శోధనలకే మనం భయపడి పారిపోతూ ఉన్నాం. ఎందుకో దేవి చర్చికి రావాలా, ఎందుకు ఈ దేవుని మనం ఆరాధించాలా అని దుష్ట ఆలోచనలతో, సాతాను ఆలోచనలతో చాలామంది ఉన్నారు ఈ లోకంలో. దేవుని మేలు పొంది కూడా చర్చికి రాకుండా, దీవించబడ్డా కూడా రానటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆదివారం, పవిత్రమైన ఆదివారం చర్చికి కుటుంబం అంతా కూడా, పిల్లలంతా కూడా రావాలా. రానటువంటి వారికి సాతానులు ఏ విధంగా శోధిస్తున్నాయి. ఎల్లగాకు చర్చికి ఈరోజు పర్వాలేదు, నేనున్నాను నీకు అని శోధిస్తూ దేవుని ఆలయానికి రాకుండా శోధిస్తూ ఉంది. శోధనలు వస్తూ ఉన్నాయి వారికి. అలా కాకుండా మనం దేవుని యందు మనం ఉంటే ఈ సాతాను శోధనలు ఏది కూడా రావు, నేనేది కూడా ఇబ్బంది పెట్టావు. అప్పుడు మన జీవితాలు ముందుకు సాగుతుంటాయి. దేవుడు నీకు శోధింపరాని శక్తి ఉన్నంత వరకే శోధనలు వస్తాయి. నీకు శోధనలు నాకు లేదు, బలము లేదు, నాకు శక్తి లేదు అని అనుకుంటే అది పొరపాటు. నీకెంతగా నువ్వు శక్తి బలం ఉందో అంతవరకే నీకు శోధనలు వస్తాయి. అంత మించి నీ శోధనలు, దయ్యాలు, సాతానులు నీకు రావు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం బైబిల్లో. ఒకసారి తీయండి. ప్రభు అంటున్నాడు, 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుదాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదివితే ప్రభు మనకి చక్కనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మానవులకు సాధారణము కాని ఏ శోధనయు, మానవులకు సాధ్యము కాని, సాధారణము కాని ఏ శోధనయు, సాధ్యము కాని ఏ శోధనలు మీకు కలుగలేదు, మీకు కలగలేదు. ఏలైనా దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. నీ నిగ్రహ శక్తిని మించి, మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపబడనీయడు, మిమ్మలను శోధింపరానియడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, మీ శక్తికి ఉన్నంత వరకే శోధనలు వస్తాయి, మించి శోధనలు, సాతానులు మీకు రావు అని ప్రభు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతూ దీవెనలు పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ దయామయుడు, కరుణామయుడు యేసయ్య మనందరినీ కూడా దీవిస్తూ ఉంటారు, కాచి కాపాడుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. కాబట్టి నీ శక్తి కొలది, నీ పవర్ ఉన్నంత వరకే
సోదరులు సోతాన్లు వస్తూ ఉంటాయి, అంతకు మించి రావు అని ప్రభు అంటున్నాడు. ఎవరైతే సాతానులు సోదరులు జయిస్తూ ఉంటారో వారి కుటుంబం ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. ఎవరైతే దయ్యాలు సాతానులు దుష్ట శక్తుల నుండి జయిస్తూ ఉంటారో, ముందుకు సాగుతూ ఉంటారో, అలాంటి వారు ఏ విధంగా ఉండబోతున్నారో ప్రభు మనకు తెలియజేస్తున్నారు. యెషయా 58వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా 58వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ఒకసారి. నేను ఎల్లప్పుడూను మీరు ఎల్లప్పుడూను మిమ్ము నడిపింతును, నిన్ను నడిపింతును, మీ అక్కరలు తీర్చి, మీ అక్కరలు మీ కోరికలను తీర్చి, మీకు సంతృప్తిని వసగుదును, మిమ్మలను సంతృప్తి పరచదని వసగుదును, మీకు బలమును దయచేయుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలే, మీరు నీరు కట్టిన తోటవలే కలకలలాడుదురు, మట్టిపోని చెలము వలె, మట్టిపోగు చెలగవలే ఉప్పుదురు. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం. చూడండి, మనం పొలానికి నీరు కడితే ఆ పొలం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అలాగనే మీరు శోధనలో జయిస్తే, నా మాట వింటే, నా చెంతకు తిరిగి వస్తే, మీరందరూ కూడా పొలములో నీరు కట్టిన పొలాల చెట్లలో ఏ విధంగా పచ్చగా కలకలాడుతుందో మీ కుటుంబాలు, మీ పిల్లలు కూడా కలకలలాడుతారు. నా మాట విని నా చెంతకు రండి, మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అంటున్నాడు. సాతానులు జయించిన వారందరూ కూడా మా పచ్చని చెట్ల వలె, పొలంలో నీరు కట్టిన చెట్ల వలె కలకలాడుతారు అని ప్రభు చక్కగా తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం. ఆది కాండమును తీసుకోబడినది. యావే దేవుడు నోవాతో ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. ఆ జీవజలము, ఆ జల ప్రళయం అంతా కూడా జల శుద్ధీకరణకు గుర్తు. అది జ్ఞానస్థానం సూచకంగా ఈరోజు మొదటి పట్టణంలో యావే దేవుడు నోవాతో ఒడంబడిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో, ఇక నుండి కానీ ఇలాంటి వరదలు, జలప్రలయాలు రావు. నీ కుటుంబం, నీ పిల్లలు, ఈ జంతువులు, పక్షులే నాడు కూడా నాశనము కాదు అని యావే దేవుడు నోవాతో ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. ఈ జల శుద్ధీకరణ ద్వారా జ్ఞానస్థానాన్ని మనందరికీ కూడా జ్ఞాపకపరుస్తూ ఉంది. ఇక నుంచి ఎలాంటి ఆటంకాలు రావు, శోధనలు రావు, మీకే ఇబ్బంది కూడా రాదు అని యావే దేవుడు నోవాతో ఒక ఒడంబడిక చేసుకొని ఆ కుటుంబాలని, మిగతా విశ్వాసంతో ఉన్న వారందరినీ కూడా వారికి దీవెనలు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత చక్కగా యావే దేవుడు నోవాతో ఒడంబడిక చేసుకుని దీవెనలు ఇస్తూ ఉన్నాడు. రెండవ పట్టణం కూడా ఆలకించి ఉన్న పేతురు గారు రాసినటువంటి లేఖలో ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు అనేకంగా రాబోతున్నాయి. మీకు పరివర్తన చెంది దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నారు. మరి అదేవిధంగా సువిశేషంలో ఉన్నాను. యేసు ప్రభు 40 రోజుల తర్వాత ఆ సాతాను శోధించింది. అయినా సరే ఆయన భయపడలేదు. ధైర్యంగా సాతాను దయ్యాలను కూడా జయించి ఆయన విజయం పొంది ఉన్నాడు. చివరికి అంటున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించే 4 విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఏంటిది? కాలము సంపూర్ణమైనది ఒకటి, రెండవది దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది, మూడవది హృదయ పరివర్తన చెందండి, నాలుగవది సువార్తను విశ్వసించండి. ఈ విషయాలు చక్కగా తెలియజేసి ఉన్నారు యేసయ్య మనకి ఈరోజు సువిశేషంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలం, ఈ 40 రోజుల్లో సాతాను అనేక విధంగా మనకు శోధనలు వస్తూ ఉంటాయి. యేసయ్యకే వచ్చాయి సాతాను శోధనలు, ఇక నీకు నాకు రావా? ఆది తల్లిదండ్రులకు వచ్చాయి సాతాను శోధనలు, మరి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలు రావా? వస్తాయి. అయితే ఏ విధంగా జయించాలి వీటిని? ఈ సాతాను శోధనలు మనం బయట నుండి ఏ విధంగా బయటపడాలి అంటే కొన్ని మార్గాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, ఐడియాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలు, మొట్టమొదటగా దేవుని వాక్యం చదవాలా, బైబుల్ చదవాలా. ఏం చేయాలి? మన అందరం బైబుల్ చదవాలా. బైబుల్ చదివితే దయ్యాలు, సాతాన్లు, శోధనలు రావు. తీయండి ఒకసారి చూద్దాం. తిమోతి గారు చక్కగా రాస్తున్నాడు. మొదటి
తిమోతి 4వ అధ్యాయము 11, 13 వచనాలు చదువుదాం. 1 తిమోతి 4వ అధ్యాయము వచనాలు 11 నుండి 13 వచనాలు చదివితే తిమోతి చక్కగా దైవ సేవకుడిగా అయినటువంటి గొప్ప వ్యక్తి ఈయనకి తెలియజేస్తున్నాడు. తను శాసించు బోధింపము, నీవు వయస్సున చిన్నవాడివని. చూడండి, తిమోతి వయస్సులో చిన్నవాడు అయినను ఎవరును నిన్ను అవమానింపకుండునట్లు ఉండినట్లును చూచుకొనుము. నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము. తర్వాత నేను వచ్చి వరకును నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమునందును. నేను వచ్చి వరకు పరిశుద్ధ గ్రంథ పఠనమును ప్రసంగములందును బోధనయందును శ్రద్ధ కలిగి ఉండు. బోధనయందు శ్రద్ధ వహించమన్నాడు. ప్రవచనముల వలన పెద్దల హస్త నిక్షేపణము ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరములు నిర్లక్ష్యము చేయకము. ఆధ్యాత్మిక వరములు నిర్లక్ష్యం చేయరాదు. బైబిల్ చదువు, బోధించు, ధ్యానించు అని తెలియజేస్తున్నాడు. తిమోతి చిన్నవాడుగా అయినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని బైబిల్ చదివేవాడు ఆ యొక్క గొప్ప వ్యక్తి. చూడండి, మనం కూడా బైబిల్ చదవాలి. రెండవది, ప్రార్థనా జీవితం జీవించాలి. ప్రార్థనలో, పూజలో పాల్గొంటే సాతానులు శోధనలు వచ్చినా కూడా నువ్వు గెలవగలవు యేసయ్య నామములో. మూడవది, భయము భక్తి భావాలు ఉండాలా. తర్వాత దేవుడంటే భయము భక్తి భావాలతో పాటు విశ్వాసంతో నీ కుటుంబం, నీ పిల్లలు అభివృద్ధి చెందాలా. ఇలాంటివి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా కూడా నీవు యేసయ్య నామములో నీవు గెలుస్తావు. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. చివరిగా ఒక విషయాన్ని మనం గుర్తించుకుందాం. ఫాదర్, నేను బలహీనుని, మనకు ఎలా సాధ్యమవుతుంది ఈ శోధనలు జయించడం అంటే? ప్రభు అంటున్నాడు. యెషయా 41వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి ఆలకిద్దాం. యెషయా 41వ అధ్యాయము 10వ వచనాన్ని ఆలకిద్దాం. ఒకసారి చదవండి, ఒకసారి గట్టిగా. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. నీవు భయపడకుము, నేను నీకు తోడుగా నుందును, నేను నీకు తోడుగా ఉందును. నీవు వెరవకము, నేను నీ దేవుడను, నేను నీకు దేవుడను, నేను నీకు బలము నొసగి, నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడి చేతితో, నీతి అను నా కుడి చేతితో నిన్ను కాపాడుదును. చూడండి ప్రియ దేవుని, భయపడదు, నా బలాన్ని ఇచ్చి నిన్ను ఆదుకుంటాను అని ప్రభువిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో సోదరులు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. జయించాలా దేవుని నామంలో, యేసయ్య నామంలో. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకి లే ప్రార్థన చేయి. ఈ సమయమున యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలతో, దీవెనలతో నింపండి యేసయ్య. ఈ తపస్కాలం అంతా కూడా నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఎటువంటి శోధనలు రాకుండా దీవించండి యేసయ్య అని ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున గొప్ప దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ తపస్కాలం అంతా కూడా ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు మనకు నింపబడుతూ ఉన్నాయి. కాబట్టి మంచి మనసుతో ప్రార్థన చేయండి. మొదటి వారంలో ఉన్నాం. యేసయ్య కూడా శోధనలు వచ్చాయి, భయపడలేదు. యావే తండ్రి దేవుని యొక్క ప్రేమలో ఎదిగి, యేసయ్యా ఈ శోధనలు రాకుండా నన్ను, తండ్రి దేవా ఈ శోధనల నుండి నన్ను బయట పెట్టండి, విడుదల చేయమని ప్రార్థించాడు. ఆది తల్లిదండ్రులు కూడా శోధనలు వచ్చాయి. మరి ఎంతోమంది ప్రవక్తలకు, పునీతులకు వచ్చాయి. వారు భయపడకుండా ముందుకు సాగిపోయారు. యేసయ్య నామములో యుద్ధం చేసి గెలిచారు, సాతానును ఓడించారు, శోధనలు జయించారు. మరి మనం కూడా జయించలేమా? ప్రార్థన చేసుకో ఈ సమయమున. ప్రేమమైన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమికుడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం చేసినందుకు వందనాలు.
మరి ఈ తపస్కాలం మొదటి ఆదివారంలో ఉన్నప్పుడు మేము ఈ సోదరులన్నీ కూడా జయించి గొప్పగా మేము దీవెనలు పొందే భాగ్యాన్ని దయచేయమని అమ్మా మరియ తల్లి మీ కుమారుని యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుతుండగా ఆయన దీవెనలతో నింపండి తల్లి. మంచి రోజులు రావాలి మీ కుమారుని దయ వల్ల. దుష్ట శక్తుల నుండి విడుదల చేయండి మీ కుమారుని ద్వారా. సాతాను సోదరుల నుండి జయించండి మీ కుమారుని నామములో. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.